చాము 2 చేతులు ఏమో పెట్టుకున్నావు కదా, కొంచెం చెప్పు, దాని గురించి చెప్పు. ఇవాక దీన్ని గుమ్మడికాయలు అంటారు. దీన్ని ఇది వచ్చి తెల్ల గుమ్మడికాయ అంటారు, కొంతమంది బూడిద గుమ్మడికాయ అంటారు. సో దీంతో జ్యూస్ చేస్తే చాలా మంచిదట. అదేదో మనకు తెలియదు, నేను తాగలేదు, నాకు తెలియదు దాని గురించి, కానీ చాలా మంది తాగుతారు. నేనైతే అమావాస్య రోజు దీన్ని దిష్టి తీసేస్తాను. దీంట్లో మజ్జిగ పులుసు చేస్తే చాలా బాగుంటుంది, సాంబారు చేస్తే బాగుంటుంది, అన్నిటికీ మంచిది, హెల్త్కి మంచిది, తినచ్చు. సో ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. ఏమి దిష్టి ఎక్కడ, దేనికి దిష్టి తీస్తావు? దిష్టి గుమ్మానికి దిష్టి తీసి వేయచ్చు. తలనొప్పిగా ఉంటే తలకు కొట్టుకొని కొట్టుకుంటావా? బెస్ట్, ఆ పని చేయొచ్చు. వెరీ గుడ్. ఇంకొకటి ఏంది? అయిపోయిందా? దీన్ని ఎర్ర గుమ్మడికాయ అంటారు దీన్ని. ఓకే, బాగుంది. ఇది సాంబార్ చేస్తే బాగుంటుంది, కూర కూడా చేస్తే చాలా బాగుంటుంది. రైతా చేస్తారు దీంట్లో, పెరుగు దీన్ని సన్నగా కట్ చేసి పెరుగులో వేసి పోపు వేస్తే ఇంకా బాగుంటుంది. సో ఇది కూడా చేసుకుంటారు. ఇట్స్ ఆల్సో గుడ్ ఫర్ హెల్త్. ఓకే, ఇవి రెండిట్లో. సో ఈ రెండిట్లో మీకు ఏదైతే నచ్చుతో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ చాము. గుమ్మడికాయల గురించి చెప్పినావు మాకు ఈరోజు. వెరీ గుడ్.